ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు తిను ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా తాగు ఇది ప్రేమ ప్రేమ ఇంకొంచెం తాగు ఇది మనసుని తడిపిన క్షణము కదా వీడి అలవాట్లన్నింటికీ చెక్ పెట్టాను. ఇంకా క్రెడిట్ కార్డు బిల్ ఏంటి ఇంత హెవీగా ఉంది? ప్రమాణాలు తప్పి చాటుగా ఏమన్నా? రేయ్ ధీరజ్, ఇలా రా. ధీరజ్, ఏంటమ్మా? ఏంట్రా ఇది? ఏంటి కొత్తగా ఎప్పుడు చూడనట్టు పీచేనట్టు అడుగుతావే? క్రెడిట్ కార్డ్ బిల్లులు. అది తెలుసు. మరి ఏంట్రా ఇది అని అడుగుతావే? రేయ్, సీరియస్ గా అడుగుతున్నాను, సిలీ జోకులు వేకు. నేను సీరియస్ గానే చెప్తానమ్మా, నువ్వు అడుగు. ఇంత పెద్ద అమౌంట్ వచ్చిందేంటి? ఏం చేస్తున్నావు? ప్రమాణాలు తప్పి పిచ్చి పనులేం చేయట్లేదుగా? నో, నెవర్. నా మాట అంటే మాటే. నేను మాట తప్పనమ్మా. ఆపు, సూటిగా సమాధానం చెప్పు. సరే అయితే స్ట్రైట్ ఆన్సర్ ఇస్తున్నాను. ధరణికి ఒక గోల్డ్ చైన్ ఇచ్చి ప్రపోజ్ చేశాను. గోల్డ్ చైనా? ఎందుకురా? తొందరలో పెళ్ళుంది కదా. ఉంది కాబట్టే మన చుట్టూ ఉన్న శత్రువులు తన చుట్టూ తిరుగుతూ వర్క్ చేస్తున్నారు కాబట్టే ఏ వీక్ మూమెంట్ లోనైనా డైవర్ట్ చేస్తే పెళ్లికి ముందే డైవర్స్ లా మా మధ్యలో డిఫరెన్సెస్ రాకూడదు అని. మ్యాగ్నెట్లా నిన్ను అతుక్కుపోయి ఉందని అన్నావు కదరా? ఉండొచ్చు, కానీ మధ్యలో ఎవరన్నా అడ్డుగా ఏమన్నా పెడితే ఫ్లిప్ అవ్వచ్చు కదా. అందుకే సిన్సియర్ గా డిటాచ్ అవ్వకుండా అటాచ్మెంట్ కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మమ్మీ. మరి ఇంత ఖర్చు అయితే ఎలారా? ఏంటమ్మా మరీ సిల్లీగా పిసినార్థాల్లో బిహేవ్ చేస్తున్నావు? చిన్న చిన్న విషయాల గురించి ఇలా సీరియస్ గా ఆలోచించి క్వశ్చన్ చేస్తావా? ఊహించు, ఒక్కసారి ఊహించు. ధరణితో పెళ్ళైతే తనతో పాటు మనకొచ్చే కోట్ల ఆస్తి, ఈ ఇల్లు 0.00001% ఉండదు ఈ బిల్లు. ప్రతి ఖర్చుకి నువ్వు వరి అయ్యి నన్ను వరి అయ్యేటట్టు చేయదు మమ్మీ. కాస్త హ్యాపీగా సరదాగా సంతోషంగా ఉడ్బీని చూసుకొని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేయనివ్వు. 7 జన్మల దాకా ధీరజే నా భర్త కావాలని పెళ్ళయ్యేదాకా అనుకొని. సరే సరే, మంచిగానే ఆలోచించి నా కొడుకు అనిపించావు. కానీ ఇలా లేట్ నైట్స్ పెళ్ళయ్యేదాకేమి తిరక్కురా. బాగా రెస్ట్ తీసుకొని గ్లామర్ పెంచి పెళ్లిలో అందంగా కనపడాలి. అర్థమైందా? ఒక 2-3 పర్మిషన్ ఇస్తే నీ కోరిక తీరుస్తాను. 2-3 ఏంట్రావి? స్కాచ్. షట్ అప్. ఓకే 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 ఓకే. ఓ టాపిక్ ఎత్తకు చెప్తున్నా. వాటి జోలికి వెళ్ళను అని నా మీద ప్రమాణం చేశావు కదా, అది గుర్తుంచుకో. వెళ్ళ.
ఇది నాకు కాబోయే భార్య, కాబోయే భార్య, కాబోయే భార్య, కాబోయే భార్య. ఎవడు నీ దరిదాపులకు వచ్చినా వాడికి ఇదే ఆఖరి రోజు అవుతుంది. నాకు ఫోన్ చేసి ధరణి ధీరజ్ల పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను, అందుకే నీకు స్వీట్స్ పంపిస్తున్నాను అని వెక్కిరింపుగా పంపించిందిరా. బావొచ్చేస్తాడు. వస్తే ఇంకా ధరణి నాకు దక్కనట్టే. పర్మనెంట్ గా ఆశలు వదిలేసుకోవాలి. ఒకేమో అవతల వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటున్నారంది. ఎంతవరకు వచ్చిందో ఏమో. అక్క అసలు ఏం చేస్తుందో ఏమో. అక్క పర్మిషన్ ఇవ్వదు. నాకు ఈ టెన్షన్ క్లియర్ అవ్వదు. 3 ముళ్ళు పడిపోయా అనుకో, నేను ఎంత ముత్తుకున్నా ఏం లాభం? తల బాదుకొని చావడం తప్ప. ధరణి లేకపోతే నా లైఫ్ అంతా వేస్ట్. ఎన్నేళ్ల నుంచి దాని మీద ప్రేమ పెంచుకున్నాను. నా ప్రేమకి ఏమైనా అర్థం ఉంటుందా? దాన్ని వెంటపడ్డందుకు వాడితో పెళ్ళైపోతే నన్నొక వేస్ట్ పిల్లలా చూడదు. అది చూడమేంటి? నాకు నేనే ఫీల్ అయిపోవాలి. అది నాది కానప్పుడు నేను ఈ భూమి మీద ఉండడమే అనవసరం. ఏంట్రా తమ్ముడు? నా పెళ్లికి మేళం ఎప్పుడు పెట్టిస్తున్నావని అడగడానికి ఫోన్ చేశానులే. ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏంటక్క? ఏముంటాయి సంగతులు? దానికి పెళ్లి ఫిక్స్ చేస్తున్నారంటే యువతల టెన్షన్తో నరాలు చిట్లిపోతున్నాయి. ఏం చేస్తున్నారక్క? ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు? ఏంటి? ధరణిని రెడీ చేసి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి బయలుదేరుతున్నావా? అవునరా, వెళ్ళాలి కదా, తప్పదు. ఇది ఉరుకులు పెడుతుంది, వాళ్ళు కబుర్లు పెడుతున్నారు. అటు నుంచి ఆయన ఫోన్లు. ఈ ముగ్గురి మధ్య నేను నలిగి చచ్చిపోతున్నానురా. ఏం చేయమంటావు? వెళ్ళకపోతే నా మీద అనుమానం వస్తుంది, వెళ్తే అది పరాయి వాళ్ళ సొత్తు అయిపోతుంది. నలిగిపోతున్నానురా. నాలో నేను కుమిలిపోతున్నాను. వద్దక్క, నువ్వు కుమలా వద్దు, టెన్షన్ పడొద్దు. ఒక పంచేనా? ఏం చేస్తావు? నేను అక్కడికి వస్తానక్క. నిన్ను రమ్మంటే నన్ను రమ్మన్నట్టే కదా. టైం చూసి ధీరజ్ గాని వేసేస్తాను. పీడ వదిలిపోతుంది. ఒక 4-5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాతైనా దాని మెడలో తాళి కట్టి మొగుడవచ్చు కదా. ఏంట్రా ఏమంటున్నావు? నరికేస్తావా? అవునక్క, వాణ్ణి వేసేస్తే పీడ వదిలిపోతుంది.